ఓం శాంతి. 1947లో భారతదేశం స్వతంత్రమైంది. తర్వాత 1950వ సంవత్సరంలో బాబాతో పాటు 350 మంది బ్రహ్మకుమార్ కుమారీలు భారతదేశానికి వలస వచ్చేశారు. వలస వచ్చి రాజస్థాన్లోని మౌంట్ ఆబూ ప్రాంతంలో వారి నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆ సమయంలో మౌంట్ ఆబూ చాలా గిరిజన ప్రాంతం. ఇక్కడ వాతావరణం కూడా చాలా అతి చల్లగా ఉండేది. బాబా వాళ్ళు వచ్చిన ప్రదేశం చాలా వేడి ప్రదేశం నుంచి వచ్చారు కాబట్టి అనేక వాతావరణం యొక్క విషయాలు, దానివల్ల అనేక మంది అనారోగ్యం కూడా పాలయ్యారు. దీంతో పాటు అప్పట్లో యజ్ఞవత్సులు కేవలం తపస్సులోనే ఉండేటువంటి వారు కాబట్టి బయట యొక్క సంపాదన ఉండేటువంటిది కాదు. కానీ ఎలాంటి పరిస్థితులు వచ్చినా బ్రహ్మబాబాకు మాత్రం పరమాత్మనుపై అచంచలమైన విశ్వాసం ఉండేది. దాదీలు వాళ్ళు చెప్తారు, ఒక్కొక్కసారి ఒక బియ్యపు గింజ కూడా ఉండేది కాదు, ఒక రొట్టె చేయడానికి పిండి కూడా ఉండేది కాదు. కానీ బాబాకి పరమాత్ముడిపై ఎంత నిశ్చయం ఉండేది అంటే కరెక్ట్గా ఆ టైంకి ఒక మనీ ఆర్డర్ రావడమో, లేదంటే ఎవరో సేట్ నుంచి ఏదో సహాయం రావడమో అలా జరిగేది. మేము ఎప్పుడూ కూడా ఆకలితో అలమటించాల్సిన అవసరం ఉండేటువంటిది కాదు అనేసి. కాబట్టి బాబా ఎప్పుడూ కూడా భగవంతునిపై నిశ్చయం ఉంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి అనేటువంటిది బాబా జీవితం యొక్క నిదర్శనం. అదేవిధంగా ఇక్కడ వాతావరణం పడని కారణంగా చాలామంది అనారోగ్యం అయినా సరే వారికి చిన్న గృహ చిట్కాలతో చిన్న ఇంటి వైద్యంతోనే వారిలో మళ్ళీ ఆరోగ్యం అనేటువంటిది వచ్చేది. ఎందుకంటే బాబా ఎప్పుడు అనేటువంటి వారు భగవంతుడు, అందరికన్నా వైద్యులకే వైద్యుడు, వైద్యనాథుడు, సుప్రీం సర్జన్, సుప్రీం డాక్టర్. ఎప్పుడైతే ఆ సుప్రీం డాక్టర్ యొక్క శక్తి అనేటువంటిది లభిస్తుందో అప్పుడు మనం వేసుకునేటువంటి మందులు ఎంత సాధారణంగా ఉన్నా అవి కూడా అద్భుతంగా పనిచేస్తాయి అని. అలాగే మిరాక్యులస్గా వాళ్ళకందరికీ కూడా ఏ అనారోగ్యం వచ్చినా కూడా అది తగ్గిపోయేదన్నమాట. కాబట్టి పరమాత్మునిపై నిశ్చయానికి బాబా యొక్క జీవితం ఒక నిలువు అద్దం లాంటిది. ఓం శాంతి.